హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ప్రమీలా డ్రీమ్స్. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే బాగానే ఉన్నాను. ఏంటి పట్టించాను అనుకుంటున్నారా? గోరింటాకు అయితే పట్టించాను తలకి. కొద్దిగా వేడిగా ఉంది కదా, గోరింటాకు రాస్తే చల్లగా అవుద్ది. అలానే మనకు కొద్దిగా ముందుకి తెల్ల వెంట్రుకలు వస్తున్నాయి కదా, ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయిందంట. ఏమిటమ్మా అది, గోల్డెన్ కలర్ వస్తుంది, రెడ్గా వస్తుంది కదా, అందుకనే నిన్న కొద్దిగా గోరింటాకు ఉంటే రాత్రి రుబ్బీసుకుని మిక్సీ చేసి చేతికి పెట్టుకున్నాను. అలాగే తలకు కూడా ఇప్పుడు పట్టించాను. ఇంకా ఈరోజు వచ్చేసి అయితే మామూలుగా దీపం అన్నీ అయిపోయి, దీపం కొండ కూడా ఎక్కిపోతుంది. ఒక దీపం ఉంది. ఇంకా టిఫిన్స్ అవన్నీ అయిపోయాయండి. ఇప్పుడైతే వంట చేస్తున్నాను. బాబు ఇవాళ కాలేజీకి వెళ్ళలేదు, అందుకే వంట కూడా లేట్గా అవుతుంది. ఇగో రైస్ అయితే పెట్టాను, ఇంకా కర్రీ చేయాలి. కర్రీ వచ్చేసి అయితే మాకైతే చేపలు తెచ్చాను. చేపలు ఉప్పు కారం పెట్టేసి పక్కన పెట్టాను. అలాగే మా చిన్నోడి కోసం రొయ్యలు కొద్దిగా తెచ్చాను. నేను 100 రూపాయల రొయ్యలు 450 రూపాయలు అంట కేజీ. ఇంకా వాడి కోసం ఒక్కడి కోసం అయితే రొయ్యలు ఒక పావు కేజీ తెచ్చాను, 100 రూపాయలది. వాడికైతే సరిపోద్ది. ఇప్పుడైతే ఇంకా వంట అవుతుంది. మీరందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఓకే, వీడియో అయితే కంటిన్యూ అవుతుంటుంది, కంపల్సరీ చూసేయండి. అలాగే ఒక లైక్ ఇవ్వండి. చూడండి, మా బాబు కాలేజీకి వెళ్ళదని చెప్పాను కదా, చూడండి పట్టపగలు చూడండి ఎలాగంట మొత్తం డోర్ కర్టన్స్ అన్నీ వేసుకొని చీకట్లో సినిమా చూస్తాంట. థియేటర్లో చూసినంత ఫీలింగ్ వస్తుంది అనుకొని ఎలా చూస్తున్నాడు, వాడికి తెలియకుండా అయితే నేను వీడియో తీస్తున్నాను. ఇంకా రైస్ అయితే వాచ్ చేశానండి, రైస్ అయిపోయింది. ఇంకా రొయ్యలు కూర కూడా పెట్టేసాను, తాలింపు పెట్టేసాను. ఎప్పుడు టమాటా వేసి గ్రేవీ కర్రీలా చేస్తున్నాను. ఈసారి కొద్దిగా అంటే ఓన్లీ మసాలా ముద్ద పెట్టేసి అయితే దగ్గర ఎగురు కూరలా చేద్దామని కొద్దిగా అయితే తాలింపు పెట్టాను. ఇంకా టమాటా ఏమి వేయలేదు, అందుకనే. ఇప్పుడు వచ్చేసి అయితే అది అయిపోయాక ఇంకా చేపలు అయితే టమాటా వేసి ఎగురు పెడతాను. రోజు మరి పులుసు తినలేకపోతున్నాను అంటున్నారు మా వారు, అందుకనే ఈసారి వచ్చి ఇలా పెడతాను. రొయ్యలు గ్రేవీ కర్రీ అయితే అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి అయితే చేపలు ఎగురు పెడుతున్నాను. ఇప్పుడే తాలింపు పెట్టాను, ఇంకా ఉడుకుతుంది. కొంచెం ఒక 5 మినిట్స్లో ఆపేస్తే వంట అయితే అయిపోయినట్టు. ఇంకా వంట కూడా అయిపోయిందండి. ఇంకా వంట అయిన వెంటనే మా చిన్నాడు ఇంక ఇంటి దగ్గర ఉన్నాడు కదా, అమ్మ వంట అయిపోయింది అయితే అన్నం పెట్టి ఆకలి వేస్తుందంటే అయితే అన్నం పెట్టాను. ఇంకా నాన్ వెజ్ అన్నప్పటికీ మా ఇద్దరికి అయితే చాలా వేరం అయితే ఆకలి వేసేస్తుంది. ఇంకా పిల్లలు ఎలా తయారయ్యారో చూడండి. అన్నం తినేటప్పుడు కూడా వాడికి పక్కనే ఫోన్లో సినిమాలు చూసుకుంటూ తింటున్నాడు. ఇంకా బాబు తినేసిన తర్వాత నేను కూడా ఇంకా తినేసానండి. మా వారు రావడానికి కొద్దిగా చాలా లేట్ అవుద్ది అనుకుని అంటే ఇంకా నేను కూడా అన్నం పెట్టుకొని అయితే చేపలు ఎగిరిపోతాను అయితే తినేస్తున్నాను. ఇంకా అదే నేను అడుగుతున్నాను మా చిన్నోడికి, నీకు కర్రీలో ఉప్పు సరిపోయిందా? నాకైతే కొద్దిగా మా కర్రీలో కొద్దిగా చప్పగా ఉంది, నీకు సరిపోయిందంటే మాకు సరిపోయిందమ్మా అనుకుని అన్నాను. కూర అయితే చాలా టేస్ట్గా ఉందండి. ఎక్కువ మసాలాలు వేసి పెద్దగా ఉండక్కర్లేదు, ఇలా సింపుల్గా వండుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇప్పుడు వచ్చేసి అయితే కరెక్ట్గా టైం అయితే 4 అయ్యింది. వేసవి కాలం కానీ బయట చూస్తండి. నైట్ మీరు నైట్ వండుకుంటారు, ఈవినింగ్ 4 o'clockకి నైట్ వండుకుంటారు. ఏదో తుఫాన్ అంటే చూడండి, ఒకసారి చూపిస్తాను ఎలాగుంది వాతావరణం. చీకటి అయిపోయింది, ఇల్లంతా నైట్లో ఉంది. చూడండి చీకటి అయిపోయింది. బయట కూడా వాతావరణం ఒకసారి చూపిస్తాను. చూడండి, మేఘం నల్ల చేసింది, తుఫాన్ అంట, వర్షం పడుతుంది అంటే చిన్న చినుకులు పడుతున్నాయి. చూడాలి, ఇగో ఇలా ఉంది మా వాతావరణం అయితే. పాపం కొంతమంది ఒడియాలు అప్పడాలు పెట్టుకున్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదు. 4 days తుఫాన్ అంటున్నారు, చూడాలి. ఇక మా వారైతే అమ్మాళ్ళ ఇంటికి అయితే వెళ్ళారు. అమ్మ ఏమేమి పంపించిందో చూపిస్తాను చూడండి. ఈ మూట ఏంటనుకుంటున్నారా? ఎండు మిరపకాయలు చూడండి, చూపించింది. చిన్న మిరపకాయలు 3 కేజీలు పంపించింది. ఇంకా వేసవికాలం కదా, ఇవైతే ఆరబెట్టేసి 3 తీసి పౌడర్ కొట్టించుకోవాలి మిల్లికి ఇచ్చేసి. ఈ 3 ఒక 1/2 కేజీ వరకు పోతాయి కంపల్సరీ. ఇంకా తుఫాన్ అంటున్నారు, ఎప్పుడు అవుతుందో ఏంటో దీని పని చూడాలి. ఇంకా ఏమేమి పంపించింది మా అమ్మ చూపిస్తాను చూడండి.
ఇంటి అనపకాయ ఇదేంటి అక్కడ గట్టి పప్పులు చాలా బాగుంటుంది. అలాగే మిక్చర్ కూడా కారం మిక్చర్ మా చిన్నడు చాలా ఇష్టం, అందుకని అది కూడా పంపించింది. గట్టి పకోడీ, మిక్చరు, ఇంకా ఉడకబెట్టుకోవడానికి ఇవి పచ్చి బఠానీ, అదే చెలక్కలు అంటారు ఇవి. ఇవైతే ఉడకబెట్టుకోవడానికి కోసం పంపింది. అలానే ఇవి ఎండి చెలక్కాయలు అంటారు కదా, వేపుకొని లేదంటే పచ్చడి కోసం చాలా పొడి చేసుకో అవి. ఇంకొచ్చేసరికి జీడిపప్పు వెళ్ళిన ప్రతిసారి పంపిస్తుంటుంది. ఆల్రెడీ ఉంది ఇంట్లో, అయినా మళ్ళీ పంపించింది. పలాస జీడిపప్పు చాలా టేస్ట్గా ఉంటుంది, బాగుంటుంది. ఇంక ఇవి వచ్చేసరికి జున్నుగుళ్ళు అండి, వంకాయ వేసుకుని వండుకొని చాలా బాగుంటుంది. అదే వెళ్ళిన ప్రతిసారి అయితే మా అమ్మ ఒకటి పంపిస్తూ ఉంటుంది. ఇది ఒక అన్నవసారి అయితే ఇదంతా ఓకేనా. ఇంకోటండి ఇప్పుడైతే ఇంకా ఈవినింగ్ అయ్యింది కదా, కొద్దిగా అయితే ఇది పెట్టుకుంటాను టీ తాగిన తర్వాత ఇవి మొత్తం కిచెన్ రూమ్ అంతా క్లీన్ చేసుకుంటాను. అంటే నాన్ వెజ్ ఉంటాను కదా, తాలింపులు అంతా మొత్తం తొల్లిపోయింది. మనకి ఇదంతా క్లీన్ చేసుకొని గిన్నెలన్నీ తోమేసుకొని ఇల్లు అయితే ఫుల్గా అన్నీ తుడుచుకోవాలి. ఇదండి నా రొటీన్ వ్లాగు. ఇలా ఉంటుంది, ప్రతి లేడీస్కి ఇలాగే ఉంటుంది అనుకోండి. మన వీడియో మాత్రం మీకు నచ్చితే మాత్రం, నా రొటీన్ వ్లాగ్ మీకు మాత్రం నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలానే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, బాయ్.